పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు, మంత్రి నారా లోకేష్. కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు. భారత్లో ఏటా 2.5% పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, లోక్సభలో వెల్లడించిన జేపీ నడ్డా. జీవనాధారం కోల్పోయిన నబీకు చేతనిచ్చిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా. ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతిలో తీసుకుని తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మాట కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇంకా తను రెడ్ బుక్ తెరవక ముందే వైసీపీ నేత మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. శుక్రవారం టీడీపీ శ్రేణుల నామినేట్ పదవుల విషయంలో లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసేవారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని అనేక సభల్లో చెప్పామని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టగా నెల రోజుల వ్యవధిలో 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టామని ఆరోపించారు. మాజీ సీఎం తను చెప్పే అబద్దాలకు అసెంబ్లీకి వచ్చి చెబితే వాటిలో నిజాలు తాము ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కుటుంబ నేతలు ఎవరు వైసీపీ నేతల్లా దూషణాలు దిగరని వివరించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుగా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై బెంగాల్ ప్రభుత్వం కూడా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. రాష్ట్రపతికి పంపించాల్సిన పలు బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచారని 2 రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి. ఏడాది పైగా సుమారు 8 బిల్లులు పెండింగ్లో పెట్టారని, అందుగల కారణాలు కూడా వెల్లడించలేదని తెలిపాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు సిజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆయా గవర్నర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగులకు అందుబాటులో ధరలు, చికిత్స, మందులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్సభలో తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5% పెరుగుతున్నట్లు వెల్లడించారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో ఏటా 15.5 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు సభలో వివరించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల ధరలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు ఏటా 294 కోట్ల ఆదా అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తెంగడ గ్రామంలో గతంలో జరిగిన ఎలక్షన్ గొడవల వల్ల షేక్ నబీ అనే వికలాంగుడి సైకిల్ షాపు కొందరు దండగులు తగలబెట్టారు. నబీ సైకిల్ షాప్ మీద జీవనం కొనసాగిస్తున్నాడు. దీంతో జీవనాధారం కోల్పోయాడు. ఈ విషయాన్ని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యులు షేక్ సుభాన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ జానీ, విజయవాడ 19వ డివిజన్ నాయకులు షేక్ బాషా సమక్షంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కెనరా బ్యాంక్ సహకారంతో అతని జీవన విధానానికి కావలసిన వస్తువును సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ డిఈఏ సతీష్, వికలాంగుల సేవా సంఘ సెక్రటరీ సిహెచ్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.